హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఫ్రాక్ ఆడబోతున్నాం అనమాట. సో ఈరోజు మన గోల్ ఏంటిదంటే మనం ఒక 10 మ్యాచ్ కంటిన్యూస్గా గెలవాలి. సో మీరు చూడొచ్చు, నాకు ఇక్కడ తిన పేరు జెట్, మనకి ఇక్కడ కాల్ఫ్రెడో ఉన్నాడు, బిగ్ పకు, డీజే ఈక్వలైజర్, విక్రమ్. సో వీళ్ళు మన ఈరోజు ఆడబోయే క్యారెక్టర్స్ అనమాట. సో మనం ఈరోజు ఒక 10 రౌండ్స్ గెలుద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. సో మనకి ఇది ఒక 10 మ్యాచెస్ గెలిచి తీరుదాం. సో మన ఓన్లీ గోల్ అంటే 10 మ్యాచెస్ కాదు, నెక్స్ట్ అయినా గెలవడం. సో మీరు కూడా ఎవరైనా ఆడాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి నా స్ట్రాటజీ ఏంటిదంటే, సో మీకు ఇందులో ఈ గేమ్ ఎలా ఆడాలో తెలియని వాళ్ళకి మీరు అంటే నార్మల్ ఫ్రీ ఫైర్, పబ్జీ అట్లాంటి గేమ్స్లో కాకుండా ఆటోమేటిక్ షూటింగ్ అనమాట. సో మీకు చేసి చాలా మీరు ఇట్లా ఏం చేస్తే అవుతుంది, మీకు తగ్గిపోతే మీకు అది ఛాన్స్ లేదని కాదు, ఇట్లా వేరే క్యారెక్టర్స్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, జెట్లో ట్రాన్స్ఫర్ అయ్యా. సో మీరు ఇక్కడ చూసినట్టుగా ఇవి టార్గెట్స్ అంటే మనము వాటిని డిస్ట్రాక్ట్ చేయాలి. సో అక్కడ అటాక్ అనేది ఒకటి వస్తుంది. సో మనం ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తే మనకి పైన అనేది ఇక్కడ మెయిన్ బంకర్ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా డిస్ట్రాక్ట్ చేసేస్తే సో మన ఆ గేమ్ అనేది అప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. సో అంటే ఇది ఆటోమేటిక్ గేమింగ్ కాబట్టి సో మనం అంత కష్టపడక్కర్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇట్లా నెక్స్ట్ దాకా వెళ్దాం. నెక్స్ట్ నేను వేరే గేమ్స్ కూడా ఆడతాను. సో ఇది నా ఫస్ట్ వీడియో. నేను వేరే గేమ్స్ కూడా ఆడతాను. మనం తొందరలో లైవ్ స్ట్రీమ్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చింది. సో మనకి ప్రతి విక్టరీకి ఇక్కడ 30 ట్రోఫీస్. మన ఏ ప్లేయర్ అయితే అన్ని డిస్ట్రాయ్ చేసినట్టు ఇక్కడ MVP మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. మీకు ఆఫర్స్ వస్తాయి, కావాలంటే కొనొచ్చు మీరు. యాడ్స్ అంతేలేండి గైస్. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇంకో మ్యాచ్ ఆడనీకి ముందు ఇక రివార్డ్స్ ఉంటాయి. సో ఈ రివార్డ్స్ ని తీసుకుందాం. ఓకే, కలెక్ట్. సో మనకి ఇక్కడ గోల్డ్ వచ్చింది మన క్యారెక్టర్. సో మనకి కొన్నిసార్లు ఏంటిదంటే, సో మీకు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ అరీనా సన్ ఉంటాయి, టోక్యో, అరీనా 4. సో ఇప్పుడు మన ఓన్లీ గోల్ ఈజ్ టు రీచ్ అంటిల్ దిస్ చెస్ట్ 800 ఉన్నది. సో ఇది ఏంటిదంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు ఒక క్యారెక్టర్ ఉంది, అంటే అన్ని క్యారెక్టర్స్ రావు. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఏంటిదంటే మీకు ఈ చెస్ లో కానీ క్యారెక్టర్ ముందే వచ్చేస్తుంది, ఆర్ రాకపోవచ్చు కూడా. సో ఇవన్నీ పక్కన పెట్టి లెట్స్ గో ఇన్ టు ద గేమ్. లెట్స్ గో ఇన్ టు ద సెకండ్ రౌండ్. సో నా స్ట్రాటజీ ఏంటిదంటే గైస్, ఇందాక మీకు చెప్పుండొచ్చు నేను, అంటే అది అటాకింగ్ పాయింట్స్ అనేసి. సో ఇప్పుడు బి అని కొట్టినప్పుడు ఒక సౌండ్ వచ్చింది కదా, సో వాళ్ళకి ఏంటిది దాన్ని డిఫెండ్ చేయాలి. సో అప్పుడు నేను ఇలా వాళ్ళ ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తా, మన టీమ్మేట్స్ దాన్ని అక్కడ డిస్ట్రాయ్ చేస్తారు. సో మన టీంని ఎక్కువ అప్గ్రేడ్ చేసుకునే పని పాయింట్స్ కూడా పెరుగుతున్నాయి. చూడొచ్చు బేస్ దగ్గర ఎప్పుడు మనకు అటాక్ జరిగినా గేమ్ మధ్యలో కూడా మనం ఇలా చేంజ్ అవ్వచ్చు అనమాట. అవర్ ఓన్లీ గోల్ ఇస్ నాట్ లెట్ దెమ్ విన్ టుడే, దట్స్ ఇట్. అంటే తినకి ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్కి. సో వీ కెన్ యూజ్ దట్. లాస్ట్లో మనం ఇప్పుడు చేసేది ఏంటిదంటే, సో వీ కెన్ చేంజ్ ద క్యారెక్టర్. సో మనం వేరే
అరీనాలోకి వెళ్ళాక అప్పుడు చూద్దాం. సో సో మీరు ఇప్పుడు చూడొచ్చు, మనం సెకండ్ రౌండ్ కూడా గెలిచినాము. సో మీరు ఇప్పుడు చూడొచ్చు సేమ్. నేను ఈ విల్ నీడి మనం రివార్డ్స్ ఇక్కడ కలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఇప్పుడు లెట్స్ అప్డేట్ సమ్ క్యారెక్టర్స్ అబ్బా. ఓకే ఫైన్. సో మనకి ఏంటిదంటే దిస్ గేమ్ ఈజ్ ఆల్ బేస్డ్ అబౌట్ మన స్ట్రాటజీస్ అన్నమాట. అంటే స్ట్రాటజీ గేమ్ లాగా అనిపించకపోవచ్చు, కానీ వీ నీడ్ టు యూస్ సమ్ స్ట్రాటజీస్ ఇన్ ఇట్. సో మీరు ఇక్కడ చూడాల్సి, ఇక్కడ మీకు గేమ్ మోడ్స్ ఉంటాయి. మన 4th ఎరీనాకి వచ్చాక ఇది అన్లాక్ అవుతుంది ఇలా అన్నమాట. సో మనం కావాలంటే ఇలా మన దాంట్లోకి వెళ్ళాం, క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వీ కెన్ గో టు క్లబ్, జాయినింగ్ క్లబ్. అంటే నేను ఆల్రెడీ ఒక క్లబ్లో జాయిన్ అయినాను, పోలీస్ ఫ్రెండ్స్ అని. సో లాస్ట్ టైం ఇందాక మీరు ఇక్కడ ఇతను ఒక డొనేషన్ అడిగినాడు. సో మనం ఇవ్వలేమే. మీరు ఇప్పుడు ఏదైనా క్లబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలన్నా యూ హావ్ టు వెయిట్ 8 hours. సో ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ కూడా ఉంటాయి. ఇఫ్ మన దగ్గర డైమండ్స్ ఉంటే వీ కెన్ ఓపెన్ దెమ్. అంటే కొన్ని ఇట్లాంటి రేర్ చెస్ మనకు ఆల్రెడీ ఇట్లా కౌంట్ డౌన్ మీద ఉంటాయి. యాడ్ చూసే కొద్దేసి ఇట్లా పోతుంది కౌంట్ డౌన్. సో మనము ఏం చేద్దామంటే ఒక 3rd రౌండ్ కూడా ఆడేద్దాం. మేబీ మనం ఈ రౌండ్ ఆడినాకైనా 3rd దాంట్లోకి వెళ్ళొచ్చు, తెలీదు. సో ద గేమ్ ఆర్ స్టార్టెడ్. దీని స్పెషల్ ఎబిలిటీ ద పెయిన్ మిషన్. అంటే ఒక టెరెంట్ తెలుసు కదా, అంటే షూటింగ్ మిషన్ గన్ లాగా ఉంటుంది. అంటే ప్రతి దానికి ఇట్లా కూల్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు ఆ పెయిన్ మిషన్ చూడండి, ఇందులోకి వెళ్ళాం అనుకో, ఇందులో అన్లిమిటెడ్ అమ్మ. ఇక్కడ చూస్తున్నారు అక్కడ మీకు అన్లిమిటెడ్ సింబల్ వచ్చిందంటే అది మీకు అన్లిమిటెడ్ యామ్. ఈడు రిక్ రాక్. సో తినకు కూడా అన్లిమిటెడ్ యామ్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు బెస్ట్ స్ట్రాటజీ ఇవ్వాలి ఏంటిదంటే, మీరు ఇట్లా చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది అటాక్ చేయొచ్చు. సో మీకు ఒక చెప్పాల్సిన ఈజీ స్ట్రాటజీ ఏంటిదంటే, మీరు అది చేసేటప్పుడు బీ ఆల్వేస్ మూవింగ్, అటు ఇటు మూవ్ అవుతా ఉండండి. మూవ్ అవుతున్నాను అంటే ఎబిలిటీస్ వాడేటప్పుడు చాలా కష్టం. ఇక్కడ చూడొచ్చు మీకు ఇందులో చాలా క్యారెక్టర్స్ కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు చెప్పాలంటే ఇక్కడ ఇందులో లెజెండరీ క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని మిస్టరీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో మీకు వచ్చిన ఎవ్రీ అప్డేట్కి ఒక్కొక్క మిస్టరీ క్యారెక్టర్ వస్తుంది. సో మీకు ఆ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేయరు మీరు వచ్చే కాదు. సో అది వచ్చేదాకా రివీల్ చేయరు. ఇట్ విల్ బి అ బెస్ట్ క్యారెక్టర్. చూడొచ్చు మనం ఎట్లా గెలుస్తున్నాము. నాకు తెలిసి మనం వేరే అరీనాలోకి వెళ్ళాం అనుకుంటున్నా. గైస్
మనకి ఇక్కడ వేరే వచ్చింది, మన తర్వాత కలెక్ట్ చేసుకుందాం. మనము ఒక్క మ్యాచ్ గెలిస్తే వీల్ గో టు ద థర్డ్ అరీనా. ఇక్కడ ఏంటిదంటే వేరే మ్యాప్ ఉంటుంది అనమాట. సో మీకు ఆ మ్యాప్ చూపిస్తాను. చాలా పవర్ఫుల్ క్యాలిక్యులేషన్ ఏమంటే వేరే టీంకి నీడ్ టు ప్లే కేర్ఫుల్లీ. ఒక మిషన్ స్టన్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి చేసే ఒక డాన్సర్ ఫాస్ట్లీ డిస్ట్రాయ్ చేద్దాం, ఎందుకంటే వేర్ ఫార్ మోర్ బిహైండ్ దాన్ దెమ్. వాళ్ళు మనల్ని ఓడిచ్చేస్తున్నారు, బట్ నో ప్రాబ్లం. వచ్చాడంటే అయిపోయింది కదా, వచ్చాడనే మన పని అయిపోయింది. రాదు వచ్చేసాడు బ్రో, వచ్చేసాడు. అటాక్ చేసేద్దాం. మనకి ఇక్కడ సెట్టింగ్స్ కానీ చూసుకోవచ్చు. బ్యాటిల్ ఎఫ్పిఎస్, మ్యాచ్ మేకింగ్, గేమ్ ఆటో షూట్ తీసేస్తే కావాలని మీరు ఇలా మూవ్ అవ్వచ్చు. ఆటో షూట్ తీసేస్తే మనము దాన్ని ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసే తప్ప మనకు ఆటో షూట్ అవ్వదు. ఎస్ గాయ్స్, ఒక మన థర్డ్ విన్ కూడా కంప్లీట్ చేసేసాం. ఐ థింక్ వి వెంట గాయ్స్ మనకి ఇవన్నీ క్యారెక్టర్స్ రావచ్చు. సో ఓకే, మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటో షూట్ పెట్టుకుందాం. ఎందుకన్నా మంచిది, బాగుంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఓకే, ఎక్స్పెరిమెంటల్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, హై క్వాలిటీ ఆఫ్ వాటర్. అన్ని పెట్టుకొని ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో. లేదు ఫస్ట్ మనకు కొంచెం తక్కువ చిన్నగా కలిసి ఇదే మనకు కొత్తది అన్నమాట. The confidence. Order confirmed. Order confirmed. Double frag. మనకి రీజనరేట్ అవ్వడానికి ఇక్కడ హెల్త్ కిట్స్ ఉంటాయి. హెల్త్ కిట్స్ కూడా వాడచ్చు మనం.
జస్ట్ టు బీ సేఫ్. మన టీం అక్కడ నాన్ స్టాప్ గేమ్ గెలవాలి గైస్. ఓడిపోయినామంటే వచ్చి మంచి కూడా ముక్కుంటాం. So please guys, like, share and subscribe. మీరు ఎంత తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు అంత మంచి వీడియోస్ ఇస్తాయి guys. ఇది నేను చెప్తున్నా. నాకు ఫస్ట్ చెస్ లో నేను చెప్తున్నా కదా, ఏదో ఒక మంచి క్యారెక్టర్ వచ్చన్నా ఉంటుంది, లేదంటే రాకుండానే ఉంటుంది. అందుకు చెప్పినా కదా గైస్, న్యూ క్యారెక్టర్ వచ్చింది. తిను చాలా మంచి క్యారెక్టర్ గైస్, చెప్తున్నా. అప్గ్రేడ్ చేద్దాం, మంచిది. తిన్న ముందు నా ఫేవరెట్ క్యారెక్టర్ అవుతుంది గైస్. తినది ఒక ఎబిలిటీ ఉంటుంది, మీకు చూపిస్తాను ఆగండి. మనం దేంతో రిప్లేస్ చేద్దాం గైస్. రెండు డిఫెన్స్ ఉన్నారు, ఒక అటాక్ ఉన్నారు. బిగ్ పక్కన మారుద్దామంటే అడిగి మంచి అబిలిటీస్ ఉన్నాయి. సో లెట్స్ మేక్ ఎ టఫ్ డెసిషన్. ముందు మనం ఎక్స్పెరిమెంటల్ ఎట్లున్నాయో అట్లానే ఉంచుదాం. అడ్వాన్స్ ఎట్లున్నాయి ఇంతే అనుకుంటా. చూసిన మళ్ళీ కొత్త వచ్చింది. లాస్ట్ మళ్ళా ఓకే, కొత్త క్యారెక్టర్ రాలేదు, సేమ్. సో మనము డెక్ లోకి వెళ్ళేసి కార్డ్స్ పెట్టేద్దాం. మనం మంచిగా మనం లెవెల్ 3లో ఉన్నాము. ఇది అటాక్ కదా. ఓకే, షీస్ 5లో ఉంది. సో టఫ్ డెసిషన్ తీసుకున్నాం. తినొక్కది కదా మనకు వచ్చింది. తినొక్కది. Aerial strike of ability. So Order confirmed.
తిను మాత్రం చాలా రోబోట్ని తను స్పాన్ చేయగలుగుతుంది. సో అవి వాడికి ఎక్స్ట్రా హెల్పర్స్ లెక్క అయితే వాడికి సేమ్ హెల్ప్ ఉంటుంది. అసలు తను ఉందంటే మనకి ఎక్స్ట్రా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో బి ఎట్లా పడ్డా చూడండి రోబోట్ బ్యాక్ వచ్చేసింది. అది ఇన్విజిబుల్ ఉంటాడు, వాడు ఎప్పుడైనా ఇన్విజిబుల్ అవ్వచ్చు. ఇంకోటి ఉంటాడు విఆర్ అనేసి, వాడు వేరే వాళ్ళ లెక్క మారుతాడు. Order confirmed. ఒక్క బుల్లెట్ తగిలాం అనుకోని అయితే నో ప్రాబ్లం అన్నీ గెలుస్తాం అనుకోండి. సెంటర్ ఇప్పుడు తినే అబిలిటీ చూపిస్తారండి. నా ఫేవరెట్ అంటుండే కదా, యాస్కెన్ నొక్కితే అన్లిమిటెడ్ ఆమె. బాట్ అరే ఎంతమంది వచ్చారు అరే నాన్న అరే పసి అరే పాయింట్స్ ఎక్కువ అన్నీ బంగారు తీసేయకుండా నీళ్ళతోనే ఆడుకుంటూ సరిపోతుంది. దానికి కావాల్సింది సాధించేసినాం. And so that's it for today, guys.